నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అంబటి రాయుడు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన సీఎం జగన్. 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ హయాంలో కొండ ప్రాంతాల అభివృద్ధి విస్మరించారని విమర్శ. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై చంద్రబాబు అచ్చెన్నాయుడికి సవాల్ విసిరిన మంత్రి జోగి రమేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేదో స్పష్టంగా చెప్పే ధైర్యం ఉందా అంటూ సవాల్. రాష్ట్రంలో శాతం గణనీయంగా తగ్గిందన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి. పలు కేసుల్లో శిక్షలు పెరిగాయంటూ స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడిని ఆత్మీయంగా హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నలభై 44వ డివిజన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి విస్తృతంగా పర్యటించారు. స్థానిక విద్యాధరపురం 44వ డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి గురువారం నాడు అధికారులు, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు మరియు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో డివిజన్లోని ప్రజలను కలుస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అధికారులతో కలిసి కొండ ప్రాంతమంతా పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించినట్లు వెల్లడించారు. 44వ డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ రత్నకుమారి గారు, దుర్గారావు గారు, ఇతర పార్టీ నాయకులు, ముఖ్యంగా అధికారులందరితో కలిసి ఈ కొండ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, గతంలో పోల్చుకుంటే కనుక 2014 నుంచి 2019 వరకు పోల్చుకుంటే ఈ డివిజన్ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించబడింది. కొండ ప్రాంతంలో కనీసం మెట్లు కానీ డ్రైన్లు కానీ బాగు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు వాటన్నిటిని కూడా చాలా వరకు మెట్లన్నీ రిపేర్లు చేశాము, డ్రైన్లు క్రమబద్ధీకరణ చేస్తున్నాము. అదేవిధంగా రోడ్లు చూసుకుంటే కనుక దిగువ ప్రాంతంలో ఉన్న ఈ డివిజన్ రోడ్లన్నీ కూడా ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి. అభివృద్ధి అనేది చక్కగా ఈ 44 డివిజన్ మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ మైలవరపు రత్నకుమారి గారు, దుర్గారావు గారు వాటిలో ఈరోజు మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, విఎంసీ సిబ్బంది అందరం కలిసి ఈరోజు డివిజన్ పర్యటన అన్నది చేయటం జరిగింది. కొండ ప్రాంతాల అభివృద్ధి గతంలోన మనం గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి గడపకి కొండ ప్రాంతాలు కూడా తిరగటం జరిగింది. ఆ రోజు ఏదైతే మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, మా దృష్టికి కానీ, కార్పొరేటర్ గారి దృష్టికి కానీ సమస్యలు తీసుకొచ్చినారో ఆ సమస్యలన్నింటినీ ఆ రోజు 44వ డివిజన్లో కొన్ని డివిజన్ మొత్తం కూడా పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ మైల రత్నకుమారి గారు, అలాగే నాయకులు, కార్యకర్తలు, ఆఫీసర్స్ అందరూ కూడాను ఈ యొక్క డివిజన్ పర్యటనలో పాల్గొనడం, ఈ డివిజన్లోని ప్రతి డోర్ టు డోర్ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం, అప్పటికప్పుడే పరిష్కరించడం కూడా జరిగింది. మరి ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి 44వ డివిజన్లో జరిగిందని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడాను కొండ ప్రాంతంలో మెట్లు కానీ డ్రైన్లు కానీ వేసే దాఖలాలు లేవు. ఈరోజు దాదాపు 44వ డివిజన్లో కొండ ప్రాంతం, మన 4 స్తంభాల సెంటర్ కొండ ప్రాంతం. చంద్రబాబుకి అచ్చెన్నాయుడికి మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. అక్క, చెల్లి, అమ్మ, అన్న, తమ్ముడు, ఇదిగో మన ముఖ్యమంత్రి, మన మనసున్న ముఖ్యమంత్రి, మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ
8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి, జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, 28 రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యత్, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకి చదువులు చెప్పించాం. 1 కాదు 2 కాదు, ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి, మాకు ప్రేమ ఉంది కాబట్టి ఆ శిక్షలు పెరగాలి, నేరాలు తగ్గాలి అనే లక్ష్యంతో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్షలు పడడం నేరస్తుల్లో భయాన్ని నింపిందన్నారు. నేరాలు తగ్గడానికి కారణం జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి పోలీసు పడినా కష్టమే అంటూ స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు భారీగా తగ్గించాలనే లక్ష్యంతో ఎవరి స్థాయిలో వారు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఏడాది 24.74% నేరాలు తగ్గాయన్నారు. గుడ్ మార్నింగ్. సో ఈ సంవత్సరం మనం ప్రెస్ మీట్లో స్టేట్ వైడ్ క్రైమ్ రివ్యూ ఫలితాలు మీకు చెప్దామనేసి అంతా మనం కలవడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే ఈ సంవత్సర కాలంలో 1,61,000. మీకు ఇన్ని ఇస్తాను నేను, ఇది ఒక వినండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్. భారతీయ సంస్కృతి సంప్రదాయ కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కళా వైభవంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు భరతనాట్య నృత్య ప్రదర్శన, కూచిపూడి నాట్య ప్రదర్శనతో ఆహుతులను ఎంతగానో అలరించారు. కోలాట నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి అమెరికా తెలుగు సంఘం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ముదావాహమన్నారు. నమస్కారం అండి, నా పేరు మధు బొమ్మినేని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో విజయవంతంగా ఒక మంచి కళా వైభవం ప్రోగ్రాం జరిగింది. ఎన్నో మన సాంస్కృతిక కళలు ఇక్కడ వీరు ప్రదర్శించారు. చాలా బాగా జరిగింది. ఈ ప్రోగ్రాంతో పాటు దీనికంటే ముందుగా ఈరోజు హెల్త్ క్యాంప్ కూడా జరిగింది. ఒక 300 మంది దాకా వచ్చారు. వారికి ఉచిత వైద్య జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ, ఈ ఆట వేడుకలు, సేవా డేస్, ఈ కార్యక్రమాలన్నీ మనకి ఆటా మహాసభలు జరగటానికి ముందు మా కార్యవర్గ బృందం అంతా వచ్చి ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాలలో జరుపుతుంటుంది. జయంత్ చల్లా అండి, ఈ ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ను, ఈ వేడుకలకు చైర్మన్. ఈసారి మేము వేడుకలు డిసెంబర్ 10 నుంచి 30 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో పలు రకాల
కార్యక్రమాలు చేస్తున్నాము. వైద్య, విద్య, సాంస్కృతిక, సాహితీ మరియు బిజినెస్ అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీశైలము, తిరుపతి, వైజాగ్లో ఈ వేడుకల ఈవెంట్స్ చేశాము. ఇక్కడ విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఈరోజు మధ్యాహ్నము. నా పేరు పాషం కిరణ్ రెడ్డి. నేను అమెరికా తెలుగు కన్వెన్షన్ 18వ మన కాన్ఫరెన్స్ కన్వీనర్ని. నెక్స్ట్ ఇయర్ జరగబోయే కన్వెన్షన్కి ప్రీకర్సర్గా ఇక్కడ మనకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు జరిగిన తెలుగు కళా వైభవం చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ అన్న మన అమెరికాలో జరగబోయే అట్లాంటాలో కొన్ని ప్రోగ్రామ్స్ అన్న పెట్టడానికి చూస్తాము. అట్లే ఇక్కడ కళా కార్యక్రమాలను కూడా మన అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ చూపెట్టి ఇంకా కూడా ఈ కళ రాజకీయంగా ముదిరాజు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూనే ఉందని ముదిరాజు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు వెల్లడించారు. మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్ నందు ఉన్న కమ్యూనిటీ హాల్ నందు ముదిరాజు సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి నేటికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ముదిరాజులు 16 లక్షల మందికి పైగా ఉన్నప్పటికీ ఎటువంటి రాజకీయంగా కానీ, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల లేక వెనకబడిపోయి ఉన్నారు. అందువలన ఈ 7.5 దశాబ్దాల పాలనా కాలంలో కూడా పాలక పార్టీలన్నీ కూడా రాజకీయ పార్టీలు మమ్మల్ని విస్మరించినాయని మేము అనుకుంటున్నాం. ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మా వాళ్ళు బలంగానే ఉన్నారు. అక్కడ 3-4 ఒక దశలో 3-4 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఏపీలో కూడా మా రాజకీయ భాగస్వామ్యం పెరగాలి. మేము ఎంత ఉన్నామో మాకంతా మా వాటా మాకు ఇవ్వాలి. నిధులు, పథకాలు మొత్తం అన్నింటిలో కూడా మా వాటా మాకు ఇవ్వాలి. రాజకీయ భాగస్వామ్యం పెంచాలని మేము అడిగాం. అట్లాగే అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందని చెప్పి మేము చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. మిత్రులారా, దాదాపు 1,00,000 మందిని రోడ్డు ఎక్కించాం. 22 బహిరంగ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాం. అట్లాగే గ్రూప్ మీటింగ్లు కానీ, బైక్ ర్యాలీలు కానీ, పాదయాత్రలు కానీ, అట్లాగే కులపేదలందరినీ గ్రామాల్లో 600 గ్రామాల్లో మొత్తం ఇప్పటివరకు పర్యటన చేసాం. మొత్తం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఈ నెల్లూరు జిల్లాలో దగ్గర చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో 600 గ్రామాల్లో మేము ముదిరాజు సంఘంగా తిరిగి ప్రచారం చేశాం. ప్రతి సంవత్సరం రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ముదిరాజు క్యాలెండర్ చేస్తున్నాం ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. అట్లాగే ముదిరాజు వనభోజనాలు ప్రతి సంవత్సరం కూడా 7,000 తగ్గకుండా జనాన్ని సమీకరించి పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎన్ని చేసినా కూడా రాజకీయ పార్టీలు మాకు ఎన్నికల్లో బొమ్మసాని సుబ్బారాయుడుతోనే మైలవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యపడుతుందని పలువురు టీడీపీ కొండపల్లి నాయకులు వెల్లడించారు. స్థానికేతరులతో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నష్టం జరిగింది. బొమ్మసానితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని వర్గాల ఆత్మీయ నాయకుడు బొమ్మసాని బహిరంగ సభను జయప్రదం చేయండంటూ పిలుపునిచ్చారు. జనవరి 5వ తేదీన జరిగే టీడీపీ బలోపేత బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి టీడీపీ నాయకులు టీడీపీ బలోపేతం కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్లో శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీని బలపరచడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని 2024లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్లీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశం. దాన్ని పురస్కరించుకొని మైలవరం నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యకర్త హాజరయ్యే విధంగా శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు కృషి చేస్తున్నారు.
కార్యకర్తల్లోనే ఇప్పటి వరకు కొంతమంది ఇన్ఛార్జిగా ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోలేదు. కార్యకర్తలందరికీ న్యాయం చేయాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు టీడీపీ తరఫున. దాన్ని పురస్కరించుకొని ఈ బహిరంగ సభలో ఆయన ఓపెన్గా ఈ పోటీలో నేను కూడా ఉన్నాను, నా పేరును కూడా పరిశీలించండి అని అధిష్టానం ఏది చెప్తే దాని ప్రకారం నడవాల్సిన బాధ్యత ఆ కింద క్యాడర్ అన్నిటికీ ఉంటుంది. బట్ ఆ ప్రోటోకాల్నే ఆ ఇన్ఛార్జి గారు పాటించట్లేదు. కారణం ఎలా అంటారు చెప్పారా? మనకి సిట్టింగ్ ఎంపీ గారు ఎవరండి? కేసీఆర్ నాని గారు. మరి ఆయన కేసీఆర్ చిన్ని గారిని ఎమ్మటేసుకుని ఎందుకు వస్తున్నారు? అది కరెక్టా? అది ప్రోటోకాలా? అక్కడే లేదే అదే రూట్లో రమ్మంటే మేము ఎలా వెళ్తాం? మీరు ప్రోటోకాల్ పాటించండి, అదే ప్రోటోకాల్ ప్రకారం మేము వస్తాం, అందరికీ ప్రజలకు న్యాయం చేయడానికి వెళ్దాం. మళ్ళీ ఇంకో మాట అడుగుతున్నారు, ఆయనకి ఇస్తే చేస్తారా అని. ప్రజెంట్ మీకు తెలిసిన విషయమే, ఈ ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా మీ దృష్టికి కూడా వచ్చిన విషయమే, వ్యతిరేకత అనేది చాలా ఉందండి. ఆ వ్యతిరేకత పోవాలి అంటే సీఎం జగన్ పై ఉన్న అసంతృప్తిని మాజీ మంత్రి సారథి బహిరంగ సభలో వెళ్లగక్కారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో పెనమలూరు ఎమ్మెల్యే సారథి నవ్వుతూనే సీఎం జగన్ కు చురకలంటించారు. ఎన్నికలకు ముందు ప్రతిసారి తాను ఓడిపోతానని ప్రచారం మొదలు పెడతారని, గత ఎన్నికల్లో కూడా అలాగే ప్రచారం చేశారని చెప్పారు. తనను గుండెల్లో పెట్టుకునే ప్రజలు నియోజకవర్గంలో ఉన్నారని, వారే తన బలమని, తాను ఎక్కడ ఉన్నా వారు ఖచ్చితంగా గెలిపిస్తారని సారథి చెప్పారు. దురదృష్టవశాత్తు తమ నాయకుడే తనను ఎప్పుడూ గుర్తించలేదని విమర్శించారు. అన్ని వర్గాలు కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు. అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం, లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని వెల్లడించారు. సీఎం జగన్ తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శుక్రవారం పూర్తవుతుందన్నారు. గిద్దలూరు అభ్యర్థి ఎవరు అనేది శుక్రవారం ఫైనల్ చేస్తారన్నారు. కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలన చేయాలని సీఎం నాకు సూచించారు. అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఎవరు పోటీ చేస్తారు అనేది సీఎం జగన్ ఫైనల్ చేస్తారంటూ బాలినేని వివరించారు. నేను మాట్లాడలేదు. ఒంగోలు నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయిరెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలిపెట్టింది చూస్తాను. కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. మోదీ నూతన సంవత్సర కానుక అందించనున్నారు. వాహన చోదకులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇంధన ధరల్లో భారీ కోత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరపై 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందంటూ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 2022లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు వరుసగా 8 రూపాయలు, 6 రూపాయలు తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు.
విద్యుత్ సంస్థల డైరీల ఆవిష్కరణ ఏపీసీపీడీసీఎల్ 4వ వార్షికోత్సవ కార్యక్రమాలు విజయవాడలో నిర్వహించారు. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 4 ఏళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 kV సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని 10% తీసుకొచ్చినట్లు వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్ స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యుత్ రంగ సంస్థలు అన్నిటికీ కలిపి డైరీ ఆవిష్కరణ, అలాగే ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 4వ ఫౌండేషన్ డే వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ వాటికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ డైరీ ఇనాగ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి దిశానిర్దేశంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఈ ఇంధన శాఖ, విద్యుత్ రంగం చాలా త్వరితగతిన అభివృద్ధి సాధిస్తూ ఉంది. ఈ సంవత్సరం నేను ఇంతకుముందే చెప్పినట్లు మనము జెన్కోకు సంబంధించి ఒక విజయవాడ కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు 800 మెగావాట్స్ 2 కమర్షియల్ ఆపరేషన్ చేసుకోగలిగాం. ట్రాన్స్కోకు సంబంధించి దాదాపు 3000 కోట్ల విలువైన సబ్స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అలాగే ఇంకొక 18 సబ్స్టేషన్స్ ఫౌండేషన్ కూడా చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా అచ్యుతాపురం కావచ్చు, తర్వాత ఆయనవెల్లి కావచ్చు, తర్వాత మన కాకినాడ సెజ్ కావచ్చు, ఇటువంటి 400 వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 95% పైగా పరిష్కారం చేసినట్లు ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్ తెలిపారు. 6వ డివిజన్ నందు పార్టీ నాయకులతో కలిసి అప్పలనాయుడు వీధి, మెట్రో ఎదురు కొండ ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో 4,50,00,000 రూపాయల నిధులతో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వచ్చేసరికి అందరూ పని అయిపోయింది అనుకుంటున్నారు. ఈరోజు ఎవరైతే సమర్థవంతంగా ఆ ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచే సత్తా ఉందో అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కరోజు చెప్పట్లా, శాసనసభ్యులు కానివ్వండి, సమన్వయకర్తలు కానివ్వండి, ఆయన మొట్టమొదటి మీటింగ్ పెట్టిన రోజే చెప్పారు, ఎవరైతే ప్రజానీకంలో ఉండి ప్రజానీకం కోసం పనిచేసి ఆహర్నిశలు నేను చేసే సంక్షేమ కార్యక్రమాలు, ప్రజానీకం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ప్రజల్లో ఉండే నాయకుడికే నేను టికెట్లు ఇస్తాను. ఎందుకంటే ఈరోజు మనం గనక ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కోట్లాది మంది ప్రజానీకం ఈరోజు ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని వాటన్నిటిని నెరవేర్చే విధంగా దేవినేని అవినాష్ గారు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 6 కోట్ల రూపాయలతో ఈరోజు డివిజన్ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు అవినాష్ గారు. ఇక్కడ ఎటు చూసినా కానీ మెట్లు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలో జరుగుతోంది. ఏదైతే ఈరోజు స్థానిక ప్రజానీకం మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, ఈ కొండ చివరంచు దాకా మీరే వస్తున్నారు బాబు, ఈసారి మా మద్దతు అంతా కూడా మీకే ఇస్తాము, మళ్ళీ ఇక్కడ ఈ తూర్పు నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపిస్తామని అందరూ వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ రాష్ట్రం నుండి శాశ్వతంగా సాగనంపాలని జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి గయాజుద్దీన్ వెల్లడించారు. టీడీపీ జనసేన నాయకత్వం బలోపేతం కోరుతూ జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి గయాజుద్దీన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఐజా ప్రజా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. భవానీపురం మసీదు వీధి నుండి డీజే తీన్ మార్ హోరులో లంబాడీ నృత్యాల ప్రదర్శనతో వందలాది మంది మహిళలు, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి రాగా ఐజా ప్రజా యాత్ర కొనసాగింది. కార్యక్రమానికి ముందు మీడియాతో మాట్లాడిన ఐజా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఏదైతే ఈ ప్రస్తుత పాలన మనం చూస్తూ ఉన్నామో అన్ని విధాలుగా మనం ఇబ్బంది పడతా ఉన్నాము. సదుపాయాలు లేని విధంగా, అదేవిధంగా ఇంటి పట్టాలు లేని విధంగా అనేక అంశాల గురించి
ఒకటని చెప్పాలంటే ఒకటని ఏం లేదు, అన్ని విషయాలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి విముక్తి చెందాలంటే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సాగనంపాలా ఈ రాష్ట్రం నుంచి. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఐక్యతతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతా ఉంది. మన అందరికీ కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనం చూడబోతా ఉన్నాము. మరి కొన్ని నెలల్లో మనం అందరం కూడా ఐకమత్యంగా ఏకంగా అయ్యి మనం రానున్న రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మా యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే జనసేన పార్టీ టీడీపీ నాయకులు హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీడియా సోదరులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు అని సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో, ఫిబ్రవరిలో మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచింగ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని, అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలన్నారు. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక 3,000కు పెంచుతామన్నారు. 3,000కు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామన్నారు. జగనన్న హయాంలో శంకుస్థాపనలు చేయడమే కాదని ప్రారంభోత్సవాలు కూడా తామే చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. స్థానిక విద్యాధరపురం 44వ డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు అధికారులు, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు మరియు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో డివిజన్లోని ప్రజలను కలుస్తూ పర్యటించారు. అనంతరం 76,40,000 రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులతో కలిసి కొండ ప్రాంతమంతా పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్దిని విస్మరించారన్నారు. మేం వచ్చాకే కొండ ప్రాంత మెట్లను గాని, డ్రైన్స్ గాని, రిటైనింగ్ వాల్ గాని అభివృద్ది చేశామన్నారు. ఇంటింటికి వెళుతూ ఉంటే అవ్వతాతలు ప్రతి నెల 1వ తేదీన వాళ్లకి పెన్షన్ అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇండర్ రోడ్స్ అలాగే ప్రొవైడింగ్ మనకి కల్వర్ట్ కూడా ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. డ్రైన్లు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఎంత వేగవంతంగా, ఎంత త్వరితగతిన అభివృద్ధి అన్నది మనకి జరుగుతుంది అన్నది ఒకసారి మనం గమనించవచ్చు. ప్రతి నియోజకవర్గంలోన ఈరోజు విజయవాడ సిటీలో 3 నియోజకవర్గంలో డైలీ ఎక్కడో ఒక్కడ శంకుస్థాపన చేసుకోవటం, ఓపెనింగ్లు చేసుకోవటం నిత్యం. అంటే ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంత ఫండింగ్ అన్నది మనకు వస్తుంది, ఎంత చక్కగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి అన్నది ఏ రకంగా జరుగుతుంది. అలాగే విజయనగరం మన ఎమ్మెల్యేలు కూడా, నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా ఈరోజు పనులు చేపిస్తున్నారు. అలాగే కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్లు మోడర్న్ డివిజన్ చేసుకునే విధంగా ఈరోజు కొండ ప్రాంతాలే కానీ, దిగువ ప్రాంతాలే కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, అలాగే వాటర్ ట్యాంకులు కానీ, మంచినీటి పైప్ లైన్లు కానీ ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారన్నది ఒకసారి గమనించవచ్చు. గత 5 ఏళ్ల కాలంలో ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఇదే ఫండింగు ఎటుదారి మళ్ళింది అన్నది కూడా ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 44వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ఉన్నాయి. ఆల్రెడీ వర్కులు కూడా కొన్ని జరుగుతున్నాయి. కొద్ది రోజులు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. సుమారుగా దాదాపు 76 లక్షలు పెట్టి ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లని శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. 2 మంత్స్లో ఇవన్నీ కూడా అవు చేసేస్తాం. అదేవిధంగా ఇక్కడున్న భారత్ గ్యాస్ కంపెనీ అని చెప్పని ఇళ్ల మధ్యలో ఉందని చెప్పని అందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంచెం భద్రత ఇబ్బందిగా ఉందని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. దాని మీద కూడా అధికారులను తగు చర్యలు తీసుకుని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత ఆర్టీసీ సైట్కి అనుకుని డ్రైన్ ఒకటి కొంచెం ఇష్యూస్ వచ్చాయి, మాకు దృష్టికి రావడం జరిగింది. వాటిని కూడా సార్ట్అవుట్ చేయడానికి ఆర్టీసీ అధికారులతో కూర్చోబెట్టి సమానం చేద్దామని చెప్తున్నాం. ఎందుకంటే ఈ 44 డివిజన్ చూసుకుంటే కనుక అభివృద్ధిలో సర్వేగంగా ముందుకెళ్తుంది. శంకుస్థాపనలే కాదు, ఇందాక మా మేయర్ గారు చెప్పిన ప్రకారం శంకుస్థాపనలు కాదు, శంకుస్థాపనలు మేమే చేస్తాము, ప్రారంభోత్సవాలు మేమే చేస్తాం. అంటే చంద్రబాబు లాగా ఏదో శిలాపలక వేసి వెళ్ళిపోయే పరిస్థితి కాదు.
మీరు చూసుకుంటే కనుక ఇదే డివిజన్లో స్టేడియం ఉంది. అంగన్వాడీలు మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేష్ బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్లోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఇబ్రహీంపట్నం మైలవరం మండల కార్యదర్శులు ఎం మహేష్, సిహెచ్ సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు. సమస్యలు పరిష్కరించాలని నేటితో 17వ రోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా తీసుకోవాలి అనే డిమాండ్స్తో మేము ఈ 17 రోజులుగా ఈ పోరాటం అనేది చేస్తున్నాము. అయితే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక లేఖని రాయటం జరిగింది. ఆ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి మేము వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము పెంచినంత రీతిలో జీతాలు పెంచి మేము ఇస్తున్నాము, మేము అన్ని బెనిఫిట్స్ మేము అమలు చేస్తున్నాము, మీకు మేము ఫోన్లు కొనిపెట్టాము, వాటికి రీఛార్జ్ చేయిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. తర్వాత సొంత భవనాలు మేము కట్టిస్తున్నాము, అంగన్వాడీ సెంటర్లు బాగా బ్రహ్మాండంగా తయారయ్యే విధంగా మేము చేస్తున్నాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము, అయ్యా మీరు సొంత భవనాలు కట్టిస్తే అందులో అంగన్వాడీ టీచర్లు వెళ్ళి కాపురాలు ఉండలేదు నాయన. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అమ్మటి రాయుడు, కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన సీఎం జగన్. 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, టీడీపీ హయాంలో కొండ ప్రాంతాల అభివృద్ధి విస్మరించారని విమర్శ. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై చంద్రబాబు అచ్చెన్నాయుడికి సవాల్ విసిరిన మంత్రి జోగి రమేష్, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేలో స్పష్టంగా చెప్పే ధైర్యం ఉందా అంటూ సవాల్. రాష్ట్రంలో శాతం గణనీయంగా తగ్గిందన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలు కేసుల్లో శిక్షలు పెరిగాయంటూ స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.